యేసుప్రభు చెప్పిన మాటలు కొన్ని మాటలు మనం వినవలసి వస్తుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మాట. ఆయన ఎవరు అంటే దైవ కుమారుడు, సామాన్యమైన విషయం కాదు. పరిశుద్ధుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు. అంటే ఎవరిని రక్షించుటకు? మానవుల్ని రక్షించుటకు, ఆత్మ సంబంధం, శరీరాన్ని కాదు. అంటే మన ఆత్మ మనకు తెలియకునే అగ్నిలో పడిపోయిన ఆత్మని దానికి పరలోకం అడ్రస్ తెలియవలసి పరలోకం నుంచి దిగి వచ్చిన పరిశుద్ధుడైన వారు ఎవరు అంటే యేసుప్రభు. మరి అంత గొప్ప యేసుప్రభు చెప్తున్న మాటలు కొనుక్కొని మనం వినాలి. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే చెప్పడం కాదు, కానీ వినుట వల్ల విశ్వాసం కలుగును అని బైబిల్లో చెప్పబడింది. ఇక్కడ వినాలి. ఇక్కడ కొన్ని దగ్గరలో మాట చెప్తుంది, చాలా జాగ్రత్తగా వినండి ఆ మాట. మనిషి కుమారుని దూషించిన వారికి పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి పాపక్షమాపణ లేదు. ఈ యుగమందే కానీ రాబోయే యుగంలో కానీ ఎప్పుడు కూడా క్షమాపణ అనేది అస్సలు లేదని చెప్తాడు ప్రభు. ఇక్కడ ఎందుకంటే పరిశుద్ధాత్మ యేసుప్రభు పుట్టడానికి కూడాను, ఆయన దేవుడని తెలియపరచడానికి కూడాను చాలా కొన్ని విషయాలు అన్నీను గుప్తంగా చెప్పబడి ఉన్నాయి. అవి ఏంటంటే మంచి మాటలు. యేసుప్రభు కూడాను పుట్టే ముందుగాను ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడే, ఆయన పుడతాడని, ఆయన పరిశుద్ధుడని అని దేవదూతలు చెప్పబడి, యెషయా ప్రవక్త ద్వారా ప్రవశించబడి, కన్యమరి గర్భమున ఆయన పుడతాడని పెళ్లిగాక మునిపే దేవదూతలు ఆయనతో మాట్లాడి ప్రదానం చేయబడినప్పుడే, ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు, ఆమె గర్భవతి అవ్వడం అంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకంటే పెళ్ళి అయిపోతే కదా శోభనాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. పెళ్ళి అనుకున్నారు కానీ పెళ్ళి అవ్వలేదు, ప్రదానం చేయబడింది. అంటే ఈమె నా పిల్ల అని కొంతమంది సరాబుల్లో, బ్రాహ్మణులు కొంతమంది బొట్టు పెడతారు. అంతే, అలా అనుకుంటారన్నమాట. ప్రదానం చేయబడతాయి. అదే ఇల్లు చూపులు ఏమంటారు, కూర్చో వస్తుంటారు. ప్రధానం బొట్టు అంటే హిందువులో బొట్టు పెడతారు. క్రైస్తవులు అయితే ఈ పిల్ల మా పిల్లే అని ఏదో ఇచ్చి చీర ఏది ఇచ్చి వస్తారు. అంతే, వాళ్ళకి సంబంధం, మగోడికి సంబంధం ఉండదు. అలాంటప్పుడే పరిశుద్ధాత్మ ఆయన పొంది కుమారుడిని యేసుప్రభువుని గర్భవతి అయింది ఆమె. అది పెళ్ళి. ఈయన కూడా నిజమైన వాడే, యేసోపు కూడాను అనుమానం పనికిరాని ఆలోచన గల వ్యక్తి కాదు కనుక అందులోనే ఆయన ఆ కుటుంబంలోనే యేసుప్రభు పుట్టాడు. ఆయన కూడా ఆ భార్యకి ఏమి కూడా అనలేదు ఆయన. ఎందుకంటే ఆయనకి తెలుసు దేవదూతలు మాట్లాడే, ఇంకా ప్రదానం చేయబడింది, పెళ్లి కూడా మాకు అవ్వలేదు, ఈవిడ గర్భవతి అయిందంటే దేవుళ్ళు ఈవిడ ఉన్నదంతా అతనికి కూడా తెలుసు. కాబట్టి ఆయనకు కూడా తెలుసు. మరి తెలుసు కాబట్టే ఆయన సైలెంట్గా ఉన్నారు. అందుకని పరిశుద్ధాత్మని దూషించకూడదు. పరిశుద్ధాత్మ అనే శక్తి దేవుని శక్తి. మరి దురాత్మ శక్తి అంటే భూమి మీద ఉంది, దానికి నరకం ఉంది. అది అందరికి సాతాను పట్టడము, వాళ్ళు ఇబ్బంది పెట్టడము, ఈ జుట్లు కట్టుకుని డ్యాన్స్ వేయడం, ఇవన్నీ సాతాను శక్తి. ఇవన్నీ చూసేటప్పుడు మనకి ఆందోళన, భయంకరంగా ఉంటుంది, గుండెల్లో అదురుతుంటుంది. అది సాతాను. అదే దేవుని ఒక యేసు రక్తం కానీ, యేసు పరిశుద్ధాత్మ గురించి కానీ, శక్తి గురించి కానీ మనం వినేటప్పుడు ఆనందం కలుగుతుంటుంది, సంతోషం కలుగుతుంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ తాగుడు మనకు వస్తుంటుంది. పూర్తిగా మనకు అర్థం అవ్వాలంటే యేసుప్రభు సినిమా చూడండి, కరుణమయుడు ఏదైనా. ఆయన యేసుప్రభు కాకపోయినప్పుడు కూడా అదే వాక్య ద్వారా తీశారు కనుక ఆ రక్తం చిందినప్పుడు కానీ, ఆ మేకులు కొట్టినప్పుడు కానీ ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు తాగుతుంటుంది. అదే ఈ సినిమాలు కూడా చూడండి, భయం వేస్తుంటుంది. ఎందుకంటే అది లోకాల సాతాను సంబంధించింది, ఇది ఆత్మీయ సంబంధం, పరిశుద్ధాత్మ శక్తి. అయితే ఇలాంటి పరిశుద్ధాత్మ శక్తి మీరు దూషించకూడదు అంటాడు. ఎందుకంటే పరలోకంలో కూడా పరిశుద్ధాత్మ ఉంది, దేవుడు పరిశుద్ధుడే. నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులై ఉండవలేను అని యేసుప్రభు చెప్పిన మాట. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా. పరలోకంలో కూడా, పరలోకం అనేది కూడా పరిశుద్ధాత్మతో నిండుకునేది. అందుకే పరలోకము అంటే ఈ లోకం కాదు, ఇంకొక లోకం ఉంది పరలోకం. ఈ లోకం కాదు, పరలోకం అంటే ఇంకొక దగ్గర, వేరే దగ్గర ఉన్నది అని అర్థం. అది పరలోకం. మనం ఎప్పుడైనా పరలోకానికి వెళ్ళేటప్పుడు అక్కడ పరిశుద్ధతే, స్తుతులే, స్తోత్రాలే, పరిశుద్ధత
దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించబడతాయి తప్ప వేరే ఏది కూడా అక్కడ దుష్కార్యములు కానీ దురాత్మ సంబంధాలు కానీ ఏమీ ఉండవు. అందుకు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకి ఎవరినైనా మనం దూషించకూడదు. భాషలాడిన వాళ్ళు కానీ, దెయ్యాలు తీసే వాళ్ళు కానీ, పరిశుద్ధాత్మ శక్తి పొంది ఉన్నవాళ్ళు కానీ, భాషలు ఇవన్నీ ఉంటాయి. ఎవరిని దూషించకూడదు. ఎందుకంటే మనకి కొంతమందికి అనుభవం లేక వాళ్ళు దూషించేస్తారు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు దూషించరు. ఆ శక్తే మనకు నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ పొందినప్పుడే దాంట్లో వల్లే మనం ఆత్మ వల్ల బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, స్వస్థపరిచే శక్తి, దురాత్మలు తీసే శక్తి, ఇవన్నీ దేవుని ఆత్మ మనం పొందినప్పుడే ఇవన్నీ కూడా మనం పని చేయగలుగుతుంటాయి. అగ్గి ఉంటే కదా అన్ని వంటలు వండవచ్చు. బిర్యానీ వండవచ్చు, అన్నం వండవచ్చు, అన్నీ కూడా. అగ్ని లేకపోతే ఏమీ వండలేదు. అలాగే పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే ఇవన్నీ తీయగలరు. సాతానంత పోతుంది, సాతాన్ని ఎవరంటే మాట్లాడుతుంది, ఈ దురాత్మంతను పోతుంది. ఇది నిజం. యేసుప్రభు దేవుడు, ఆయన శక్తి పొందుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. పరిశుద్ధాత్మ మాత్రం ఎవరు కూడా దూషించవద్దు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, మనం సృష్టించిన వాడు పరిశుద్ధుడు. భూమి నిరాకారంగా ఉండను, శూన్యంగా ఉండను, అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది అన్నది. ఆత్మే ఉంది మొదట. ఆయన పేరు ఎవరికి? నేను ఉన్నవాడును అనువాడును అని ఉంటుంది. మోసే గారికి చెప్తాడు. అలా మా అమ్మ మంద కాసినప్పుడు ఆ పొదల నుంచి అగ్ని వచ్చినప్పుడు మాట్లాడుతుంది. నేను ఉన్నవాడును అనువాడును ఆయన పేరు. ఈ అల్లా అనేది కూడాను పరిశుద్ధతగా జీవిస్తారు. వాళ్ళు కూడా అబ్రానికి ఇద్దరు భార్యలతో అభార్య పిల్లలు, వాళ్ళు అభార్య పిల్లలు క్రైస్తవులు కనుక అది వాళ్ళు కూడా చాలా పరిశుద్ధంగా జీవిస్తారు. అసలు వాళ్ళు ఆడవాళ్ళే బోధించడానికి కొన్ని అధికారాలు ఉండవు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. వీళ్ళకి నెలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక నేను నిజంగా మగవాడే ప్రకటించడానికి కానీ వాక్యం చెప్పడానికి కూడా దేవుడు నిర్మించాడు. అలాగా అయితే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని ప్రాబ్లంలు దేవుడే పెట్టేశారు, పక్కన పెడతారు. అయితే పరిశుద్ధంగా దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మోసే గారికి చెప్పారు, మోసే నీ చెప్పులు విడవు, ఇది పరిశుద్ధ స్థలం, జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని చెప్పి. పరిశుద్ధుడు ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధులకు కానీ ఏదైనా మనం వెటకారం కానీ ఏవైనా పరిశుద్ధ ఆత్మ పొందినవాడికి ఆత్మకు కానీ మనం అన్నామో చాలా శిక్షలో మనం శిక్షలోనే ఉంటాం. చాలా జాగ్రత్త. థ్యాంక్ యూ.